హలో గాయ్స్. సో మనం వచ్చేసి ఒక ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఒక 50 క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతున్నాం. ఈ 50 క్వశ్చన్స్‌లో మనకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే కవర్ అయితది. అండ్ పక్కా ఏ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ అయినా సరే ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ మనకి ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా లాజిక్ వేయడానికి ఈజీ అన్నట్టు ఈ 50 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. సో ఈ 50 క్వశ్చన్స్‌ని మనమైతే సాల్వ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రీసైక్లబుల్ అండ్ లో ఫ్యాట్స్. ఓకే. క్వశ్చన్ నేమ్ వచ్చేసి రీసైక్లబుల్ అండ్ లో ఫ్యాట్ ప్రొడక్ట్స్. ఓకే. మనం ఈ 50 క్వశ్చన్స్ ఇట్లా సాల్వ్ చేసినాం అనుకో, మనం ఖచ్చితంగా 100% ఏ ఎస్క్యూఎల్ ఇంటర్వ్యూ అయినా సరే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ 50 క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో లెట్ us స్టార్ట్ విత్ ది రీసైక్లబుల్ అండ్ లో ఫ్యాట్ ప్రొడక్ట్స్. మనకు వచ్చేసి టేబుల్ నేమ్ వచ్చేసి ప్రొడక్ట్స్ అని ఇచ్చిండు. టేబుల్ నేమ్ వచ్చేసి ప్రొడక్ట్స్ అని ఇచ్చిండు. ఐ హోప్ యూ నో ఎస్క్యూఎల్ అండ్ ఎస్క్యూఎల్ స్కీమా, పాండా స్కీమా కూడా ఇచ్చిండు. ఇవి జస్ట్ ఎట్లా అంటే స్కీమా అంటే టేబుల్ ఎట్లా క్రియేట్ చేసిండు అంటే క్రియేట్ టేబుల్ ఒకవేళ ఎగ్జిస్ట్ కాకపోతే ఈ ప్రొడక్ట్ ఐడి లో ఫ్యాట్స్ కి ఈనం అనేది ఒక కేటగిరీ మనకు తెలుసు. ఈనం అంటే ఒక స్పెషల్ కేటగిరీ. ఏందది అంటే ఎస్ నో అనే కేటగిరీస్ ఇక్కడ యూజ్ చేసిండు. అంటే ఇక్కడ వై అంటే ఎస్ అన్నట్టు, ఎన్ అంటే నో అన్నట్టు. అంటే వైని ఎన్ని జస్ట్ ఒక సింపుల్గా 2 కేటగిరీస్ మాత్రమే ఈనంలో తీసుకున్నాడు అన్నట్టు. నెక్స్ట్ రీసైక్లబుల్ కూడా ఎస్ని నోని తీసుకున్నాడు అన్నట్టు. ఆ తర్వాత ఇన్సర్ట్ ఇంటూ ప్రొడక్ట్ ఐడి, లో ఫ్యాట్స్, రీసైక్లబుల్ అట్లనే వాల్యూస్ కూడా యాడ్ చేసాడు. 0, వై, ఎన్ అట్లా వాల్యూస్ కూడా యాడ్ చేసిండు. సో ఇట్లా ఎస్క్యూఎల్ స్కీమా అయితే ఉంటుంది. టేబుల్ వచ్చేసి ప్రొడక్ట్స్, ఇది వచ్చేసి ప్రొడక్ట్స్ నేమ్ అంటే టేబుల్ యొక్క నేమ్ వచ్చేసి ప్రొడక్ట్స్. సో మనకి ఇక్కడ కాలం నేమ్ అట్లనే టైప్ కూడా ఇచ్చిండు. ఓకే. ప్రొడక్ట్ ఐడి కాలం నేమ్లో ఏమి ఉన్నాయి, ప్రొడక్ట్ ఐడి ఉంది, అదేం టైప్ ఇంటీజర్. అండ్ లో ఫ్యాట్స్ అనేది ఏంది ఒక ఈనం. ఈనం అంటే ఒక కేటగిరీ అంటే మనం ఏదైతే డిఫైన్ చేసినామో స్పెసిఫిక్ కేటగిరీ ఇంతకుముందు మనం ఏదైతే చూసినామో ఎస్క్యూఎల్ స్కీమాలో ఆ కేటగిరీని మనం డిఫైన్ చేసి ఏదైతే ఉన్నదో అది. సో లో ఫ్యాట్స్ అనేది ఈనం అనే ఒక కేటగిరీ కింద టైప్ని మనం ఇచ్చేసుకున్నాం. రీసైకిల్ కి కూడా మనం ఈనం ఇచ్చేసాడు. సో ఇక్కడ మనకి ఏమని మెన్షన్ చేసిండు, ప్రొడక్ట్ ఐడి అనేది ఒక ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే ఏంటిది, ప్రైమరీ కీ అంటే ఒక యూనిక్ వాల్యూస్ మాత్రమే కంటైన్ చేస్తారు, అంటే డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయి. సో ప్రొడక్ట్ ఐడి అంటే మనకు ఐడి అనేది ఒక యూనిక్ ఉండాలి కదా, దానికోసం అది ప్రొడక్ట్ ఐడి అనేది ప్రైమరీ కీ ఫర్ దిస్ టేబుల్. ఓకేనా. ఇప్పుడు లో ఫ్యాట్స్ ఈజ్ అండ్ ఈనం అంటే ఎస్ఆర్ నో అనే కేటగిరీకి మాత్రమే చెందినవి అన్నట్టు. ఓన్లీ ఎస్ కానీ వాటి యొక్క టైప్ ఎస్ కానీ నో కానీ ఉంటుంది. ముందు మనం సొల్యూషన్కి వెళ్ళిన తర్వాత మనకు అర్థమైపోతుంది కంప్లీట్గా. ఎస్ కానీ నో కానీ ఉంటుంది. వేర్ వై అంటే ఏమని ఇచ్చేది ఇక్కడ, వై మీన్స్ దిస్ ప్రొడక్ట్ ఈజ్ లో ఫ్యాట్ అంటే ఈ ప్రొడక్ట్ అనేది లో ఫ్యాట్ ఉంటుంది అన్నట్టు. లో ఫ్యాట్ దగ్గర ఎస్ ఉంటాయి, అదే ఎన్ని ఉంటే లో ఫ్యాట్ ఉండదు, మీన్స్ ఇట్ ఈస్ నాట్ అని ఇచ్చింది. రీసైక్లబుల్ కూడా అంతే, అది కూడా ఒక ఈనం కేటగిరీ. దాని టైప్స్ కూడా ఏమేమి ఇచ్చిండు, ఎస్ ఇచ్చిండు, నో ఇచ్చిండు. వై అంటే అది రీసైక్లబుల్కి చేయొచ్చు అన్నట్టు. నో అంటే ఎన్ అంటే రీసైక్లబుల్ చేయొద్దు. ఓకే. మనం సొల్యూషన్ ఎట్లా రాయమన్నాడు, రైట్ ఏ సొల్యూషన్ టు ఫైండ్ ద ఐడీస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అంటే ప్రొడక్ట్ యొక్క ఐడీస్ దట్ ఆర్ బోత్ లో ఫ్యాట్ ఉండాలి అట్లనే రీసైక్లబుల్ ఉండాలి. బోత్ ఇక్కడ ఏమని మెన్షన్ చేసిండు, అది లో ఫ్యాట్ ఉండి రీసైక్లబుల్ ఉంటే మనల్ని రిటర్న్ చేయమన్నాడు. టేబుల్ని మనం ఏ ఆర్డర్లోనైనా రిటర్న్ చేయొచ్చు. ఓకే. రిజల్ట్ ఫార్మాట్ అవన్నీ ఇక్కడ మెన్షన్ చేసాడు. ఇన్పుట్ వచ్చేసి ఏమి ఇచ్చిండు, ప్రొడక్ట్స్ టేబుల్. ఇక్కడ చూస్తే మనకి ప్రొడక్ట్ ఐడి, ఇది వచ్చేసి ప్రొడక్ట్ ఐడి, ఇవన్నీ యూనిక్ నెంబర్స్ ఎందుకంటే ఇది ఒక ప్రైమరీ కీ కాబట్టి 0, 1, 2, 3, 4. అదే లో ఫ్యాట్స్ చూసుకుంటే లో ఫ్యాట్స్ ఈ ప్రొడక్ట్ ఐడికి ప్రొడక్ట్ ఐడి 0 అనే దానికి లో ఫ్యాట్స్ అనేది ఎస్ అన్నట్టు, అదే రీసైక్లబుల్ అయితే నో అన్నట్టు. అదే ప్రొడక్ట్ ఐడి 1కి లో ఫ్యాట్స్ అనేది ఎస్ అన్నట్టు, రీసైక్లబుల్ చేయొచ్చా అంటే చేయొచ్చు ఎస్ అన్నట్టు.
సో అట్లా ప్రతి దానికి ఇట్లా మెన్షన్ చేసి ఉంది. అదే 2కి చూసుకుంటే లో ఫ్యాట్స్ అనేటివి నో, రీసైక్లబుల్ అయితే ఎస్, అట్లా 3కి, అట్లా 4కి సేమ్ అట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవుట్పుట్ ఏమొచ్చింది, అసలు ఏం అడిగిండు మనల్ని, సొల్యూషన్ ఏం రిటర్న్ చేయమన్నాడు. సొల్యూషన్ ఏమన్నాడు అంటే ఫైండ్ ద ఐడీస్ ఆఫ్ ద ప్రొడక్ట్ దట్ బోత్ లో ఫ్యాట్ అండ్ రీసైక్లబుల్. బోత్ లో ఫ్యాట్ అండ్ రీసైక్లబుల్ అంటే మనకి రెండు ఎస్సులు ఉండాలి ఇక్కడ. అంటే ప్రొడక్ట్ ఐడి 0 ఉందనుకో లో ఫ్యాట్ ఎస్ ఉండాలి, రీసైక్లబుల్ కూడా ఎస్ అనే ఉండాలి. ఉందా ఫస్ట్ దానికి, లేదు. 0 అనే ఐడి ఉన్న ప్రొడక్ట్ ఉందా, లేదు. ఈ ప్రొడక్ట్ అయితే లేదు. అదే సెకండ్ ప్రొడక్ట్ 1 ఐడి ఉన్న ప్రొడక్ట్కి 2 ఎస్ ఉన్నాయి, అంటే అది లో ఫ్యాట్ ప్లస్ రీసైక్లబుల్. అప్పుడు ఆన్సర్ ఇది అవుట్పుట్ కిందకి వస్తుంది. సో 1 అనే ప్రొడక్ట్ ఐడిని రిటర్న్ చేసాడు. మళ్ళీ 2 దానికి ఉందా అంటే లేదు, మళ్ళీ 3 దానికి ఉందా అంటే ఉంది. ఇది ఎస్ ఉంది, ఇది కూడా ఎస్ ఉంది. సో ఇది లేదు, ఫోర్త్ కూడా లేదు. సో మన నేమ్ ప్రింట్ చేయమన్నాడు, ఫైండ్ ద ఐడీస్ ఆఫ్ ద ప్రొడక్ట్ అని అన్నాడు. ఐడీస్ ఆఫ్ ద ప్రొడక్ట్ అని అన్నాడు కాబట్టి ప్రొడక్ట్ ఐడిని రిటర్న్ చేసినాము 1 3. ఓకేనా. సో దీన్ని మనం సింపుల్ ఎట్లా రిటర్న్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు, మనం ఏం రిటర్న్ చేయాలి, ప్రొడక్ట్ ఐడిని రిటర్న్ చేయాలి. ఓకేనా. ప్రొడక్ట్ ఐడిని ఇక్కడ ప్రింట్ చేయడం అంటే మనం ఏం యూజ్ చేస్తాం, జనరల్ సెలెక్ట్ అని యూజ్ చేస్తాం కీవర్డ్. సో సింపుల్ సెలెక్ట్ ఏం సెలెక్ట్ చేయాలి, ప్రొడక్ట్ ఐడి. ప్రొడక్ట్ ఐడి కావాలి కదా మనకి, ఇక్కడ ఉన్న ఈ ప్రొడక్ట్ ఐడి అనేది రావాలి. సో ఫస్ట్ దాన్ని చూద్దాం. మనం ప్రింట్ చేయాల్సింది ఏంది, ప్రొడక్ట్ ఐడి కాబట్టి ఈ ప్రొడక్ట్ ఐడిని ప్రింట్ చేయడం కోసం సో సెలెక్ట్ ప్రొడక్ట్ ఐడి. ఎందులో నుంచి, ప్రొడక్ట్స్ టేబుల్ నుంచి. ఈ ప్రొడక్ట్ టేబుల్ నేమ్ ఏంది, ఇక్కడ ప్రొడక్ట్స్ టేబుల్ యొక్క నేమ్ వచ్చేసి ప్రొడక్ట్స్ అన్నట్టు. అర్థమైందా. సో ఇక్కడ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చేసి ప్రొడక్ట్స్, క్యాపిటల్ PRODUCTS. టేబుల్ నేమ్ మాత్రం ఎగ్జాక్ట్గా టైప్ చేయాలి మనకి, కేస్ సెన్సిటివ్ కాబట్టి. సో ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మనం కండిషన్ ఇవ్వాలి, ఏమని ఇస్తాం, కండిషన్ రాయాలంటే మనం ఏం కీవర్డ్ యూజ్ చేయాలి, వేర్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సో వేర్ చిన్న మనకి బ్రాకెట్స్ పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. కన్వర్ట్ ద లో ఫ్యాట్స్ అనేది ఎస్ ఉండాలి, అంతే కదా, క్యారెక్టర్స్ కాబట్టి ఎస్ తీసుకుందాం. అలాగే మనకి ఏమన్నాడు, రెండు బోత్ కండిషన్ సాటిస్ఫై కావాలంటే మనం ఏం యూజ్ చేయాలి, అండ్ యూజ్ చేయాలి. అండ్ యూజ్ చేసినప్పుడు బోత్ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అదే ఓన్లీ ఒకటే కండిషన్ అయితే ఏం యూజ్ చేయాలి, ఆర్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇప్పుడు బోత్ కండిషన్ సాటిస్ఫై కావాలి కాబట్టి మనం అండ్ యూజ్ చేద్దాం. సో రీసైక్లబుల్ కూడా లో ఫ్యాట్స్ అనేది ఈక్వల్ టు y అయి ఉండాలి. ఓకే. సో రీసైక్లబుల్ కూడా ఈక్వల్ టు y అయి ఉండాలి. సింపుల్ అయిపోయింది, యాక్సెప్టెడ్. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసింది ప్రొడక్ట్ ఐడి కాబట్టి మనకు ప్రొడక్ట్ ఐడి ప్రింట్ అయింది. ఏవైతే ఈక్వల్ ఉన్నాయో అవి ఈక్వల్ అయినవి మాత్రం ప్రింట్ అయినాయి. సో సబ్మిట్. సో యాక్సెప్టెడ్.